తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బంద్ ప్రశాంతంగా సాగింది. వాణిజ్య వ్యాపార సంస్థలు, దుకాణాలు, పార్టీ నేతలు మద్దతు తెలపడంతో బంద్ విజయవంతమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ వద్ద పంచాయతీ కార్మికులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వీరికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అధ్యక్షతన నేతలు మద్దతు పలుకారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉచ్చిడి బాలరెడ్డి, తాళ్ళ విజయ్ కుమార్, జల్లి లక్ష్మణ్, పోషారాములు, చంద్రయ్య, మల్లవ్వ, పోచవ్వ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు కనీసం కార్మికుల ఐక్యత అధికారుల బెదిరింపులు ముస్తాబాద్ మండలంలో గెలిపించారు. ప్రతి షాపులు, కిరాణా షాపులు, బట్టల షాపులు అందరు కలిసి మాకు మద్దతు తెలిపారు. మాకైతే మళ్ళీ సహకరించారు. ఈ పని ప్రభుత్వాన్ని ఏం కోరుతుంది? ప్రభుత్వం మాకు ఒకటి మడిగది 19,500 రూపాయల జీతం, రిజర్వ్దారు జీతం రావాలని చెప్పి కోరుతున్నాను. మనిషి చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పిన 10 లక్షల రూపాయలు. పంచాయతీ కార్మికులు గత 21 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు కోరేది గొంతమ్మ కోరికలు కాదు. 51 జీవో ఏదైతుందో దాన్ని రద్దు చేసి వీళ్లను పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోరి గాని, చెత్త గాని మనం చేసే పనిని, చెయ్యని పని కూడా వాళ్ళు చేసి మనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో తెలుస్తలేదు. ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. మరి ఇలా సఫాయి కార్మికులకు ఇలా జీతాలు అడపొడిగా జీతాలు ఇస్తున్నారు. మరి ఇలా ఏ కూలిపోయినా గానీ ఒక ఆడ మనిషి కూలిపోతే ఇలా నాటే పోతే కైకిలు పోతే ఇలా 500 రూపాయలు వస్తున్నాయి. ఇట్లా చూస్తే నెలకు 15 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇలా చెయ్యరాని పని మోర్రాలు చెత్త తీసి మరి ఇలా ప్రజలను వాళ్ళు కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి 19,000 జీతం ఏదైతుందో వాళ్ళు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అది గొంతమ్మ కోరికేం కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఉంది.